సో ఏం ఈ పార్టీకి మీకు ఏంటి ఆలోచన? తెలుగుదేశం పార్టీలోనే ముందు నుంచి మేము ఉన్నాము, ఉంటాము, కొనసాగుతాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పడుకు కుటుంబ మీరు వ్యాపారవేత్తగా ఉంటూ రాజకీయం మీద ఇంట్రెస్ట్ రావడం ప్రధానంగా ఏ కారణాలు చెప్పచ్చు? ముందు నుంచి కూడా మేము ఫారూక్ గారు తెలుగుదేశంలో 22 అదే అయితే 2019లో వైఎస్ఆర్సీపీ యొక్క విధానం కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అజెండా కావచ్చు, ఈ 2019లో దాదాపు 150 సీట్లతో వైఎస్ఆర్సీపీ గెలుపుకుంటుంది. సో ఇది సందర్భం కాబట్టి 151 సీట్లు ఇచ్చినారు. ఇంకా ఒక్కసారి అవకాశం అంటున్నారు. కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగస్తుల బాధలు కానీ, వ్యాపారస్తుల బాధలు కానీ, నిరుద్యోగం కానీ, వ్యాపారం నంద్యాల అభ్యర్థి తెలుగు పార్టీకి సంబంధించిన అభ్యర్థి మైనార్టీ వాళ్ళు. సో ప్రధానం చూసినట్టే నంద్యాలలో మైనార్టీలు ఏ పార్టీ పక్క ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందాలనేటువంటి ఎందుకంటే నంద్యాలలో ఫారూక్ గారు లోకల్ అధికారం ఉండని ఉండకపోని ప్రజలకు ఎల్లప్పుడూ అంటున్నారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు చెప్తున్నారు స్థానికత అంటున్నారు. స్థానికులం మేము కాదంటున్నారు. సో స్థానికులం కాకపోయినప్పుడు కూడా 2004 చూసినట్టయితే 2 పర్యాయాలు ఎమ్మెల్యే శిల్పమోహన్ రెడ్డి గారిని గెలిపించారు ప్రజలు. సో అదేవిధంగా